ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము మరియు 9వ అధ్యాయము చదువుకుందాము. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలీలకు అంతము వచ్చేయున్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. శవములు లెక్కకు ఎక్కువగును. ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను. కోరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూను మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలును యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. 9వ అధ్యాయము. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలో కదలిపోనట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండాను, తప్పించుకొను వారిలో ఒకడును బ్రతుకకుండాను నేను వారినందరినీ ఖడ్గం చేత వధింతును. వారు పాతాళంలో చొచ్చి పోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను.
వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలెనే అది అంతయు ఉబుకుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలెనే అది అణగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. ఆకాశ మండలమునకు భూమి అందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని. ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గం చేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారంను ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.